హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేపీ క్రంచ్ ASMR ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి నియర్లీ 1 మంత్ అవుతుంది. కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, మనకి ఎక్కువ వచ్చిన కామెంట్ ఏంటంటే రీసెంట్గా అక్క మీరు వాటర్ టెస్ట్ చేయండి అని చెప్పి అన్నారు మన దగ్గర ఉన్న ఐటమ్స్. సో నేను చేయలేకపోయాను ఇప్పటి వరకు. సో ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు పర్సనల్గా కాల్ చేసి మెసేజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మన ఛానల్ నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది అక్క మీరు స్టాప్ చేయొద్దు, మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం ఎప్పుడైనా కానీ మైండ్ బాగాలేనప్పుడు రిలాక్స్డ్గా ఉంటుంది మీ వీడియోస్ చూస్తే, ప్లీజ్ అక్క మీరు వీడియోస్ స్టాప్ చేయొద్దు, దయచేసి వీడియోస్ చేయండి అక్క, చేయండి అమ్మ అని పెద్దవాళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే నేనేమనుకున్నాను అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ మీరు ఇచ్చిన సపోర్ట్ నన్ను మళ్ళీ బ్యాక్కి లాగి మళ్ళీ నిలబెట్టింది. ఇంతమందికి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందా అని అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి మన వీడియో చూసే వాళ్ళందరికీ, మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నాకు రీసెంట్గా మెసేజ్ వచ్చింది, మీరు ఒకసారి వాటర్ టెస్ట్ చేసి చూపించండి అని చెప్పి. సారీ, కామెంట్ వచ్చింది. నేను ఈరోజు చేద్దామని చేస్తున్నాను. చూడండి మన దగ్గర నేను చేస్తున్న ఐటమ్స్ చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి అండి రెడ్ క్లే అండి. చూడండి రెడ్ క్లే మీకు చూపిస్తా చూడండి, రెడ్ క్లే. అండ్ ఇది వచ్చేసి రెడ్ బటర్ గ్రే అండి, రెడ్ రోస్టెడ్ బటర్ గ్రే. ఇది చూడండి రోస్ట్ చేస్తుంది, ఇది రెడ్ రోస్టెడ్ బటర్ గ్రే. ఇలా ఉంది కట్ చేస్తే, ఇరక్కొడితే ఇలా ఉంది చూడండి లోపల. రెడ్ రోస్టెడ్ బటర్ గ్రే ఇది మన దగ్గర వచ్చిన కొత్త ఐటమ్ అనమాట. ఇది చాలా బాగుంది, బటర్ గ్రేని బీట్ చేసిందని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంది. తర్వాత వచ్చేసి మీకు తెలిసిందే ఇది పంజాబీ బిస్కెట్ అండి. ఇది కూడా వాటర్లో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మనము. అండ్ ఇవి వచ్చేసి థిక్ స్లేట్ పెన్సిల్స్ మన దగ్గర ఉన్నవి. అండ్ ఇక నక్కు మట్స్ వచ్చేసండి, ఇది వచ్చేసి నాన్ రోస్టెడ్. చూడండి ఇది నాన్ రోస్టెడ్, ఇవి ఆఫ్ రోస్టెడ్. చాలామంది కొంతమంది ఏంటంటే దీనిలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు ఎలా ఉంటుందో చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫుల్ రోస్టెడ్ నక్కుమట. నేనైతే రీసెంట్గా కొన్ని రీజన్స్ వల్ల వీడియో చేయలేకపోయానుగా, ఈ టైంలో బటర్ గ్రేన్ వదిలేసి ఈ నక్కుమట్టుకి ఎడిక్ట్ అయిపోయాను అనమాట. బాగుంది రోస్టెడ్ నక్కుమట అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీరు కామెంట్ పెట్టండి, ఇది ఆల్రెడీ మీకు తెలిస్తే నేను చెప్పే ముందే. రోస్టెడ్ ముల్తానీ మిట్టి అండి. ఇది వచ్చేసి హైదరాబాద్ కడి అండి, మీకు తెలిసిందే కదా, మన దగ్గర ఉంటుంది కదా ఇది. ఇదిగోండి కడి. ఇవన్నీ కూడా వాటర్ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించమన్నారు. సో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇంకేదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. దయచేసి నేను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లేదండి, జస్ట్ రిలాక్స్డ్ కోసమే చూడండి, ఓకేనా? మైండ్ రిలాక్సేషన్ కోసమే చూడండి, నేను ఏ విధంగానే మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం లేదు. ఒకసారి వీడియో స్టార్ట్ చేసుకుందాము. సో నేను ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్ అండి, 5 బౌల్స్ తీసుకున్నాను. ఓన్లీ వాటర్ 5 బౌల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా నేను ఏం వేద్దాం చెప్పండి, ఫేవరెట్ బటర్ గ్రే వేసి చూద్దాము. ఇది బటర్ గ్రే అండి, ఈ వాటర్లో వేస్తున్నాను చూడండి. సో బటర్ గ్రే వేసేసాము, స్టార్ట్ అయింది, రియాక్షన్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాన్ రోస్టెడ్ నక్కుమట్ అండి. చూడండి మీకు క్లారిటీ ఉందా, నాన్ రోస్టెడ్ నక్కుమట్ వేస్తున్నాను వాటర్లో. సెకండ్ది వచ్చేసి నాన్ రోస్టెడ్ నక్కుమట్ అండి. బబుల్స్ వస్తున్నాయి, ఓపెన్ అయిపోతుంది వెంటనే, రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసండి ఆఫ్ రోస్టెడ్ నక్కుమట్ వేసుకుందాం. మళ్ళీ ఇది కరెక్టా కాదని నన్ను అడుగుతారు, సీనియర్స్ ఉన్నారు. ఇది ఆఫ్ రోస్టెడ్ అండి. చూడండి అసలు చూడండి రియాక్షన్ ఎలా అవుతుందో, వెంటనే వితిన్ సెకండ్స్లో మీరు టైం కౌంట్ చేసుకోవచ్చు. ఇది బటర్ గ్రే అండి, ఇది వచ్చేసి బటర్ గ్రే. అండ్ ఇది వచ్చేసి నాన్ రోస్టెడ్ నక్కుమంట. అసలు పీస్ అయిపోయిందండి, ఏం లేదు, ఓన్లీ యాష్ అయిపోయింది చూడండి వాటర్లో. కానీ వాటర్ రియాక్షన్ అది ఎందుకే చేయమన్నారేమో అనిపించింది, బాగుంది వీడియో చేస్తుంటే. ఇప్పుడు వచ్చేసి మనం ఆఫ్ రోస్టెడ్ వేసుకుందామండి. ఈ బౌల్లో ఆఫ్ రోస్టెడ్ వేస్తున్నాను చూడండి, కనిపించట్లేదు నేను, అలాగే చిన్న ట్రేలో పెట్టాను చూడండి. అది కూడా రియాక్షన్ వస్తుంది, బబుల్స్ వస్తున్నాయి, స్మాల్ బబుల్స్ వచ్చి వెంటనే ఓపెన్ అయిపోతుంది చూడండి. చాలా రిలాక్స్డ్గా ఉంది నాకు వీడియో చేస్తుంటేనే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ చాలామంది పర్సనల్గా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్, వీడియో ఛానల్ ఆపుకోవద్దు, తీసేయొద్దు, మీరు చేసే వీడియోల వల్ల చాలా రిలాక్స్డ్గా ఉంటున్నాము, చెల్లి అని పిలిచారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. పెద్దవాళ్ళు అయితే అమ్మ అని పిలుస్తారు, థ్యాంక్స్ అండి. అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి రీసెంట్గా ఫేవరెట్ అయిపోయింది, ఫుల్ రోస్టెడ్ నక్కుమట అనమాట. ఇది చూసారు కదా, ఫస్ట్ ఇదేమో బటర్ గ్రే, రోస్టెడ్ బటర్ గ్రే. తర్వాత ఇది వచ్చేసి మీకు గుర్తుందో లేదో నాన్ రోస్టెడ్ నక్కుమట, అసలు ఏం లేదు, నాకు పౌడర్ లాగా అయిపోయింది. ఇది వచ్చేసి హాఫ్ రోస్టెడ్ నక్కుమట అనమాట. ఇది చూడండి ఫుల్ రోస్టెడ్ నక్కుమట వేస్తున్నాను. రియాక్షన్ చూద్దాం. నా హ్యాండే షివర్ అవుతుంది, నేను చేతిలో పెట్టుకుని తీస్తున్నాను వీడియో, స్టాండ్ పనిచేయట్లేదు. 2-3 స్టాండ్లు కొన్నా కానీ ప్రాపర్గా ఏ స్టాండ్ కొనాలో నాకు తెలియలేదు, మనీ వేస్ట్ అయిపోయినాయి కానీ యూజ్ అవ్వట్లేదు. హ్యాండ్లో పెట్టుకునే తీస్తున్నాను వీడియో, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ మన నాన్ రోస్టెడ్ లాగా అయిపోయింది. రోస్టెడ్ కొంచెం బాగుంది, చూడడానికి బాగుంది, పీసెస్ లాగా ఉంది, బాగుంది. నాన్ రోస్టెడ్ ఫుల్ రోస్టెడ్ సేమ్ ఒకలాగే అయిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము దీని మీద ప్రయోగం చేద్దాము. ఒక్క బౌలే ఉంది, ఎక్స్ట్రా పెట్టలేదు నేను. ఓకే దెన్ కొంచెం ఇది వేసి చూద్దాము. ఇది వచ్చేసి హైదరాబాద్ కర్రీ అండి, ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఈలోపు ఇది ప్రాసెస్లో ఉంది కదా, రోస్టెడ్ నక్కుమట్ బబుల్స్ వస్తున్నాయి, స్టిల్ అలా అవుతుంది. ఇది కూడా రియాక్షన్ ఇస్తుంది చూడండి. స్లోగా రియాక్ట్ అవుతుంది ఇది కడి, హైదరాబాద్ కడి. అండ్ ఇదైతే మాత్రం రోస్టెడ్ నక్కుమట్ అయిపోయింది ఆల్మోస్ట్. అలా మీకు నేను తీసుకొని చూపిస్తాను, తర్వాత డిస్టర్బ్ చేయదు, ఇలా బాగుంది కదా, నేను డిస్టర్బ్ చేయట్లేదు. నేను స్పూన్తో మీకు కదిపి కూడా చూపిస్తాను ఎలా ఉందా అని చెప్పి. వాటర్ టచ్లో ఎంత మజా ఉండిద్దని అనుకోలేదు నేను, చాలా బాగుంది. అండ్ ఇంకా ఏమేమంటారు, ఒక్క నిమిషం చూడండి, దీనిలోనే వేసేద్దాం. ఇది వైట్గా ఉంది కదా, ఇది వచ్చేసి రోస్టెడ్ అండి, అందరు చాలామంది ఫేవరెట్ ఇది, ముల్తానీ మిట్టి వేసేస్తున్నాను చూడండి వాటర్లో. కడితో పాటు వేసానండి, వీటిలో ఏది మిక్స్ చేయడానికి లేకుండా అయిపోయింది, సో దీనిలోనే మిక్స్ చేస్తున్నాను చూడండి. అండ్ సేమ్ టైము నేను బిస్కెట్ కూడా వేస్తున్నాను, పంజాబీ బిస్కెట్ కూడా వేస్తున్నాను దీనిలోనే. చూడండి ఎలా ఇష్టం రియాక్ట్ అవుతుందో చూద్దాం. పంజాబీ బిస్కెట్లో ఏం మార్పు ఉండదండి నాకు తెలిసి, ఎందుకంటే బిఫోర్ నేను క్రంచ్ వీడియోస్ చేసేటప్పుడు సోక్ చేసి ఒక్కోసారి చేసేదాన్ని కదా, అంత ఏం అనిపించదు, సేమ్ అలాగే ఉంటుంది. ఇది మన ఒక స్లేట్ పెన్సిల్ కూడా వేద్దాం. స్మాల్ వేసాను, స్మాల్ పీస్ వేసాను చూడండి, స్మాల్ బబుల్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది నాకు తెలిసి ఒక 50 మెంబర్స్ ఈ 1 మంత్లో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు, బట్ నేను కావాలని ఒక వీడియో పెట్టమ్మా అని నా కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ మాత్రం ఎవ్వరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అందరూ నాకు ఎంతో కొంత టచ్లోనే ఉన్నారు, నాకు నిజంగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్. ఇంకోటి ఏంటంటే గివేవే అడిగారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ పోస్టల్ ఛార్జెస్ బాగా పెంచేశారండి. ఇది వరకు 1 kgకి 68 రూపీస్ 70 అట్లా ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్టేట్ని బట్టి. రీసెంట్గా నేను మహారాష్ట్ర వాళ్ళది ఒక ఆర్డర్ తీసుకున్నప్పటికీ నాకు తెలియదు పెంచారని చెప్పి. 3 kgsకి నేను 100 రూపీస్ మాత్రమే తీసుకున్నాను షిప్పింగ్ ఛార్జెస్. తర్వాత నేను పోస్టల్లో వేసేటప్పుడు వచ్చేసి నా దగ్గర 420 రూపీస్ ఛార్జ్ చేశారండి. కానీ నమ్మకం ఉండాలి కదా అని చెప్పి, ఒకసారి అలా చెప్పి మళ్ళీ అలా చెప్పకూడదని చెప్పి నేను వాళ్ళ దగ్గర సింగిల్ ఎన్పీ కూడా నేను తీసుకోలేదు. నేను ఎక్స్ట్రా 320 నేనే వేసుకుని నేనే వాళ్ళకి పార్సిల్ పంపించాను. అండ్ సెకండ్ టైం ఆర్డర్ పెట్టారు నా దగ్గర, ఫస్ట్ 3 kgs పెట్టారు అండ్ సెకండ్ టైం కూడా 4 kgs పెట్టారు. అండ్ ఎందుకంటే మనీది కాదు, నమ్మకం ఉండాలి అని చెప్పి అయితే నేను వాళ్ళకైతే పెట్టాను ఎవిడెన్స్. బాగా చెప్దామంటే నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళ హిందీ. కానీ జస్ట్ ఫోటో పెట్టి చెప్పాను అనమాట, ఇలా అయింది మేడం అంటే పంపిస్తామన్నారు, మనీ సెండ్ చేస్తామన్నారు. వద్దు మేడం అని చెప్పి నేను మనీ తీసుకోలేదు. అండ్ ఛార్జెస్ పెరిగాయండి, ఫుల్గా పెరిగాయి. సో దానివల్ల కొంతమంది ఏం చెప్పారంటే జిఎస్టీ ఇది ఉంటుంది, మీరు పోస్టల్లోకి వెళ్ళి ఏదో ఉంటుంది, అది యాప్ ఓపెన్ చేసుకోండి, దానిలో మీకు ఛార్జెస్ తగ్గిస్తారని చెప్పారు. కానీ బట్ మా ఊర్లో అది అవైలబుల్లో లేదని చెప్పారు పోస్టల్లో, ఇండియన్ సర్వీసు. మీకు తెలిసింది ఏదన్నా ఉంటే తక్కువ కాస్ట్లో వెళ్ళేది అంటే ఇంకేదైనా కొరియర్స్ కానీ ఏదన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి మీరు. నేను ఇండియన్ పోస్టల్ త్రూ ఇప్పటి వరకు పంపించాను, బట్ ఇండియన్ పోస్టల్ బాగా పెంచేశారు. సో ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్. ఇది పెద్దగా ఏం అనిపించలేదు దీనికి, పంజాబీ బిస్కెట్ కానివ్వండి, తర్వాత రోస్టెడ్ ముల్తానీ మిట్టి పెద్దగా ఏం అనిపించలేదు. ఇది చూడండి, వేద్దాం ఒకసారి చూద్దామా. రెడ్ రోస్టెడ్ బటర్ గ్రే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం చిన్న పీసెస్ చూస్తాను, ఎందుకంటే పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, చాలా బాగుంది అది.
కొంచెం స్మాల్ పీస్ మీకు చూపిస్తా ఊరికే శాంపిల్ కోసం. జస్ట్ బబుల్స్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 2 వీక్స్లో నా దగ్గర ఆర్డర్ పెట్టిన వాళ్ళవి అనుకోని రీజన్ వల్ల పార్సిల్స్ ఆగిపోయినాయి ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకుంది ఒకటి, నేను చెప్తుంది ఒకటి. పార్సిల్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళవి. నా దగ్గర ఆల్రెడీ 3 times అట్లా ఆర్డర్ పెట్టిన వాళ్ళవి పార్సిల్స్ ఆగిపోయినాయి. దయచేసి నన్ను క్షమించండి. అండ్ GST ప్రాబ్లం వల్ల నా పార్సిల్స్ ఆపేశారు. సో మళ్ళీ ఇప్పుడిప్పుడే నేను పంపిస్తున్నాను. ఈ 1 week నెక్స్ట్ సాటర్డే వరకు మీకు రీచ్ అయిపోతే దయచేసి నన్ను క్షమించాలని నేను ఈ వీడియో త్రూ మిమ్మల్ని అడుగుతున్నాను. చాలామంది అక్క పర్వాలేదు అక్క అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే హై టెన్షన్ అయిపోయి కాల్స్ చేస్తున్నారు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళలేదండి. అండ్ మీ పార్సిల్స్ పంపిస్తాను. నేను ఇప్పుడిప్పుడే వేస్తున్నాను. మీ పార్సల్స్ అయితే వచ్చాక నాకు ఒక మెసేజ్ పెట్టండి చాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఒకసారి మనము చూద్దాం ఎలా ఉందో అసలు. ఇది మీకు గుర్తుంది కదా అండి, బటర్ గ్రే. చూద్దాం ఎలా ఉందో కదిపిస్తే. ఇదిగోండి, ఇది బటర్ గ్రే అనమాట. ఇలా అయింది వాటర్లో పెడితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నక్కుమట్, నాన్ రోస్టెడ్ నక్కుమట్. ఇదిగోండి, నాన్ రోస్టెడ్ నక్కుమట్ ఇలా అయింది. అండ్ ఇది ఆఫ్ రోస్టెడ్ నక్కుమట. కొంచెం ఈ నక్కుమట్స్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇదే ఆఫ్ రోస్టెడ్ నక్కుమట్టు భలే ఉంది చూడడానికి. అండ్ పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి బాగుంది. చూద్దాం అసలు టచ్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటన్నది. కొంచెం రఫ్గానే ఉందండి, అంటే రోస్ట్ చేశారు కదా. అవును, ఇది రోస్ట్ చేసినప్పుడు ఇది కూడా రోస్ట్ చేశారు కదండి, ఫుల్ రోస్టెడ్ కదా. అయినా కానీ ఇది బాగానే ఉంది చూడండి, ఫుల్ స్మూత్ అయిపోయింది, క్రీమ్ అయిపోయింది. రోస్టెడ్ నక్కుమట అండి అది. ఇది కూడా టచ్ చేద్దాం. ఇదిగోండి, ఇది రోస్టెడ్ నక్కుమట. అండ్ ఇది వచ్చేసి మన స్లేట్ పెన్సిల్ వేసాం కదా, చిన్నంతే ప్లేస్ లేదని చెప్పి చిన్న పీస్ వేసాను. ఇదిగోండి ఇలా ఉంది. వాటర్లో పెట్టాను, వాటర్ టెస్ట్ చేశాక ఎక్కడ పెడదాము. అండ్ ఇది వచ్చేసి పంజాబీ బిస్కెట్ అని చెప్పాను కదా లాస్ట్ టైం నేను చేశాను. పెద్ద ఏమి ఉండదండి చేంజ్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఇలాగే ఉంది, ఇది ఇరగట్లేదు, ఇంతే. ఇది పంజాబీ బిస్కెట్. అండ్ ఇది వచ్చేసి మన రెడ్ బటర్ గ్రే. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇలా ఉంది రెడ్ బటర్ గ్రే. అంటే ఫస్ట్ టైం చూశాను నేను కూడా, ఇంతకు ముందు నేను ట్రై చేయలేదు. ఇది బాగుంది. అండ్ ఇది చూద్దామండి, రోస్టెడ్ ముల్తానీ మిట్టి. దీనిలో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎలా వేసామో అలాగే ఉంది. ఓకే అండి, ఓపెన్ అవుతుంది, సపరేట్ అవుతుంది, లేయర్స్గా సపరేట్ అవుతుంది. ఇలా అయింది. అండ్ ఫైనల్లీ మన మేడం ఎలా ఉన్నారో చూద్దాం. ఫస్ట్ మేడంని తీయాల్సింది, మర్చిపోయి ఇవన్నీ తీసేసాము. ఇది అండి కడి, హైదరాబాద్ కడి. చూద్దాం ఇది కూడా. అంటే ఇది గోల్డెన్ కడి అండి, ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇది ఫ్రెండ్స్ మన వాటర్ టెస్ట్. ఇంకేదైనా వాటర్ టెస్ట్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి కింద. అండ్ కామెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆ వాటర్ టెస్ట్ చేసి నేను మీ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.